హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా పద్మమ్మ సింహాద్రి కోసం టీ తీసుకుని వస్తుంది. సింహాద్రి బైక్ని తుడుచుకుంటూ ఉంటాడు. ఏమయ్యా, చాయ్ తీసుకో అంటుంది. సింహాద్రి మటుకు సూర్యజ్యోతి ఇంటివైపు చూస్తూ ఉంటాడు. ఏందయ్యా, గట్టే చూస్తున్నావ్ అని అడుగుతుంది. ఏమీ లేదే పద్దాలు అంటాడు. ఏమీ లేకపోతే గట్టే ఎందుకు చూస్తున్నావ్ చెప్పు అంటుంది. మన బిడ్డ తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. సచ్చినా నమ్మను అంటుంది. మరి గాల్లెట్లా నమ్ముతున్నారు? అరే, ప్రేమించిన పిల్లగాడు పెళ్లి చేసుకొని దేశాలు దాటిపోయిండు. సునందమ్మ సవతి కూడా గామె మంచిగానే ఉండు. ఈ తప్పులన్నిటికీ కారణమైన శశికాంతిగాడు కూడా ఇంట్లో ఆరాముగా తిని పడుకుంటున్నాడు. ఏటొచ్చి అన్యాయం జరిగింది మన బిడ్డకే కదా. సరే, అత్తింటోళ్లకి కోపం ఉంది కొంత, నేనొప్పుకుంటా. మరి సూర్యసారికి, లాయరమ్మకి ఏమైందే? మన పిల్ల ఏదో చెయ్యకూడని తప్పు చేసినట్టు చూస్తున్నారు. మనల్ని కూడా విలల్లెక్కనే చూస్తున్నారే అని సింహాద్రి చెప్తూ ఉంటాడు. ఎట్లా చూస్తే ఏందయ్యా, మన బిడ్డైతే అల్లుడుతానే ఉంది కదా అంటుంది. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావే, ఆఫీస్లో పనిచేసుకోవడానికి, ఇంట్లో కాపురం చేయడానికి తేడా లేదా అంటాడు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు అని అడుగుతుంది. చిన్న చిన్న కాలువలన్నీ కలిస్తే నదైతది, నదులన్నీ కలిస్తే సముద్రమైతది. ఇప్పుడు మనం పోయి బతిమాండనే అనుకో, గా సునందమ్మ మాట వినదు. అదే మనమంతా పోయి బతిమల్లమనుకో అని సింహాద్రి చెప్తూ ఉంటే, మన బిడ్డే ఏం చేసింది అని అయ్య వెళ్ళి వాళ్ళని బతిమలాడుకోవడానికి ఉంటుంది. కాపురాలు నిలబడాలంటే ఎవరో ఒకళ్ళు తగ్గాలి అంటాడు. సూర్యబాబు మనమీద కోపంగా ఉన్నారయ్యా అని పద్మమ్మ చెబుతుంది. ఇప్పుడు చూడు, గా కోపాలన్నీ ఎట్ల పోగొడతానో అని సింహాద్రి, పద్మమ్మ సూర్యజ్యోతి దగ్గరికి వెళ్తారు. సూర్యజ్యోతి హాల్లో సోఫాలో కూర్చొని ఒక కేసు గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. రేపు మనం కోర్టుకు కూడా వెళ్లాల్సుంటుంది జ్యోతి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఎందుకు సార్ అనుకుంటూ వస్తాడు సింహాద్రి. రేపు కోర్టులో ఇంపార్టెంట్ కేసుంది సింహాద్రి అని చెప్తాడు సూర్య. అట్లానా, మా కేసుకూడా జరంత వాదించండి సారు అంటాడు సింహాద్రి. మీరేంటి, మీదేం కేసు అని అడుగుతాడు సూర్య. తండ్రి కూతుర్ల కేసు సార్ అని చెప్తాడు సింహాద్రి. ఎవరా తండ్రి, ఎవరా కూతురు అని జ్యోతి అడుగుతుంది. ఓ పెంచిన తండ్రి, ఓ పెరిగిన కూతురు అని సింహాద్రి చెప్తూ ఉంటే, ఏమైంది సింహాద్రి అని సూర్య అడుగుతాడు. ఏమైతది సారు, లొల్లేమో ఒకళ్ళది, దానికి పంచాయతీ ఏమో వేరే జరిగింది, దానికి బలైంది మాత్రం ఇంకొకరు అని సింహాద్రి చెప్తూ ఉంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకర్థమవుతోంది అని సూర్య అంటాడు. సరే, ఆనంది మా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా అని అంటూ ఉంటే, అందుకే నిజాలు దాచి మోసం చేసింది అని చెప్తాడు సూర్య. మోసం చేసి ఏం సాధించింది బాబూ? మోసం చేసి మీ బిడ్డ పెళ్లి చేయడానికే కదా. కాని ఏమైంది, నా బిడ్డ బతుకు రోడ్డు పాలైంది అని పద్మమ్మ అంటుంది. పోయిన మా పరవు గురించి ఆలోచించారా అంటాడు సూర్య. మీరైతే మీ బిడ్డని, కోడల్ని ఎడగొట్టేయరు కదా సారు, అర్థం చేసుకొని దూరం పంపించారు. మళ్ళా ఏదో ఒక పొద్దు తిరిగి వస్తారు సారు. మీరు మీ బిడ్డతో మాట్లాడుతున్న ప్రతిసారీ యాడనో ఒకచోట ఖుషీగా ఉన్నాడని తెలుస్తది. కాని నా బిడ్డ బతుకు గట్లలేదు సార్. అత్తింటోళ్లకి దూరమైంది, పుట్టింటోళ్లకి దూరమైంది, పెంచినవాళ్లకి దూరమైంది. అందరికోసం బతికిన మనిషి అందరికీ దూరమై ఒంటరిగా బతుకుతున్నది సార్ అని బాధతో చెప్తుంది పద్మమ్మ. అదంతా కూడా చేతులారా చేసుకున్నదే కదా పద్మమ్మ అని సూర్య అంటాడు. సార్, పెద్దోళ్లు మీరున్నారు కదా, పెద్ద పెద్ద సమస్యలకి కోర్టులో తీర్పులు చెప్తారు, న్యాయం చేస్తారు అని పద్మమ్మ అంటే, చేజేతుల చేసుకున్న తప్పులకి శిక్షలుంటాయి, కాని న్యాయాలుండవు అంటాడు. లాయరమ్మ, మీ కడుపులో పుట్టకపోయినా ఆనంది మీకు బిడ్డలాంటిది. మీరు జరంత పెద్ద మనసు చేసుకుని నా బిడ్డ బతుకుని కాపాడరమ్మా అని సింహాద్రి ప్రాధేయపడుతూ ఉంటే, కుట్టి ఏమో అమాయకురాలి కాడు సింహాద్రి, మాలాగే తను కూడా లాయర్. తను చేసిన పని పూర్తి స్పృహతోనే చేసింది. దీనికి పర్యవసానాలు కూడా తనకు తెలుసు. ఇక కుట్టి గురించి నా దగ్గర మాట్లాడకండి అని సూర్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్, సర్, సూర్యసార్, లాయరమ్మ, సూర్యసార్కి మీరైనా చెప్పురమ్మా. మనం ఏ తప్పు చెయ్యకపోతే మన నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది. కుట్టి కూడా అంతే అని జ్యోతి కూడా వెళ్ళిపోతుంది. అమ్మా, ఏమయ్యా, ఇప్పుడు లాయరమ్మ మన బిడ్డని నమ్ముతున్నట్టా లేనట్టా? మన బిడ్డలో ఉన్న నిజాయితీని నమ్ముతున్నదే. అంటే లాయరమ్మ లెక్క ప్రకారం మన బిడ్డ నిజాయితీ నిరూపించుకోవాలి. ఇగ ఎల్లమ్మ దైవల్లా అల్లుడూ బిడ్డ జెల్లీ ఒకటైతే బాగుండయ్యా పద్మమ్మ, సింహాద్రి అనుకుంటారు. ఇంకా ఆఫీస్లో ఆనంది ఫైల్స్ తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటే, మేడం ఎక్కడికి వెళుతున్నారు అని పియ్యి అడుగుతాడు. ఆ హోల్డ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్కి వెళ్తున్నాను అని చెప్తుంది. అయ్యో మేడం, నేను తీసుకెళ్తానండి. అయ్యో పర్వాలేదు, నేను వెళ్తాను.
ఇంకో ముఖ్యమైన విషయమేంటి అని పియ్యే అంటూ ఉంటే చాటుగా వీళ్ల మాటలు వింటున్న జీవన అలేఖ్య ఇలా అనుకుంటారు. దొరికింది ఛాన్స్, నువ్విక్కడే ఉండు అని జీవన ఆనంది కంటే ముందే ఫైల్సున్న రూంలోకి వెళ్ళి వస్తుంది. ఏం చేశావ్ అని అలేఖ్య అడిగితే ఏసీ ఫుల్ ఆన్ చేసి వచ్చాను. ఇప్పుడు ఆనంది లోపలికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి బయటికి డోర్ లాక్ చేసి వస్తా అని జీవన అంటుంది. ఇంకా ఆనంది రూంలోకి వెళ్ళి ఫైల్స్ చూస్తూ ఏసీ వైపు చూసి ఏంది ఏసీ ఇంత తక్కువలో పెట్టేశారు, రిమోట్ ఎక్కడుంది వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య కూడా ఆ రూంలోకి వస్తాడు. ఆదిత్యగారు మీరేమిడికొచ్చారు? నేను కూడా ఫైల్స్ కోసమే వచ్చాను. ఏసీ ఏంటింత లోలో పెట్టావు? అదే నేను చూస్తున్నానండి. ఏసీ రిమోట్ కూడా ఏడా కనిపించట్లేదు అని వెతుకుతుంది. ఇక బయట అలేఖ్య జీవన క్లాప్స్ కొట్టుకుని సంతోషపడిపోతారు. కాని దీనివల్ల మనకేంటుపయోగం? ఆనంది ఏమో అయితే ఫైల్ కోసం లోపలికి వెళ్ళింది. చేతిలో మొబైల్ లేదు. ఏసీ ఫుల్గా ఉంది. లోపల చల్లి పెరుగుతూ ఉంటుంది. ఆనంది రిమోట్ కోసం వెతుకుతూ ఉంటుంది. కాని కనిపించదు. డోర్ ఊపించేద్దామనుకుంటుంది కాని రాదు. ఆ చల్లిలోనే రిమోట్ వెతుకుతూ రూంలో ఏదో ఒక మూల వణుకుతూ కూర్చుంటుంది. ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైంలో డోర్ ఓపెన్ చేసి వదిలేద్దాం. ఈ గ్యాప్లో తమరేం చెయ్యాలంటే ఆదిత్యకి మందులివ్వాలి, తాగడానికి పాలివ్వాలి, వద్దన్న విసుక్కున్నా చేవలన్నీ చెయ్యాలి. ఈ ఐడియా చాలా బాగుంది. కాని ఆనంది తలుపులు కొడితే కొట్టినా ఎవ్వరికీ వినపడదు. ఒకవేళ వినపడే అవకాశం ఉన్నా మనం ముందు జాగ్రత్తగా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాం. నువ్వు చెప్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది, చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది అని లైట్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. అరే, పవర్ పోయినట్టుంది. ఏసీ ఇంతలా వస్తుంటే పవర్ కట్టయిందంటావేంటి? అయితే బయటెవరో లైట్ ఆఫ్ చేసుండాలి. ఎవరైనా కావాలని ఆఫ్ చేస్తారు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో. మీరేంటి వణుకుతూ మాట్లాడుతున్నారు? అసలే జ్వరంగా ఉంది. రూంలో టెంపరేచర్ తగ్గిపోతోంది. అబ్బా, మీరిక్కడే ఉండండి, నేనెళ్ళి డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేస్తా. అయ్యో, బయటెవరో డోర్ లాక్ చేసిర్రు అని ఆనంది డోర్ని లాగుతూ ఉంటుంది. జీవన, ఆనంది డోర్ కొడుతోంది. అందుకే కదా తెలివిగా బయటెవరూ లేకుండా చేశాం. కాసేపు కుట్టి ఆ తర్వాత కింద పడిపోతుంది. నువ్వు వెళ్ళి ఆదిత్యం చూసుకో. అలాగే జీవనా. హలో, డోర్ ఓపెన్ చెయ్యండి. లోపలున్న మనిషిని కూడా చూసుకోకుండా డోర్ ఎవరు లాక్ చేసిర్రు? లైట్ కూడా ఆఫ్ అయిపోయిందే. అయ్యో ఆదిత్యగారు, చలి తట్టుకోవడం నా వల్ల కావడంలేదు. అరే, మీ ఒళ్ళు కాలిపోతోంది. ఆదిత్యగారు, ముంగట ఈ కోట్ వేసుకోండి అని ఆనంది కోట్ కప్పుతుంది. అలేఖ్య, ఆది అనుకుంటూ ఆదిత్య రూంలో చూస్తుంది. ఆది, ఎక్కడికి వెళ్లారు? మీ తన ఫోనుందా అని ఆనంది ఆదిత్యని అడుగుతుంది. లేదు అంటాడు. నా తను కూడా ఫోన్ లేదండి. డోర్ ఓపెన్ చేస్తే మనం బయటికి వెళ్ళొచ్చు కదా అంటాడు. హలో, ఎవరైనా ఉన్నారా? కొంచెం డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. అయ్యో ఆదిత్యగారు, డోరెవరో లాక్ చేసుంటారు. మనం లోపలున్నది తెలీదనుకుంటా. ఆనంది, ఈ చలి తట్టుకోవడం నా వల్ల కావడంలేదు అంటాడు. అయ్యో, శరీరం వేడిగా ఉంది, జ్వరం పెరిగిపోతోంది. ఆదిత్యగారు, ఆఫీస్కి రాకుండా ఇంటికానే ఉండాల్సిందంటే నా మాట వినలేదు కదా. ఈ రూంలో ఇరుక్కుపోతామని నాకేమైనా తెలుసా అంటాడు. అయ్యో జీవన, ఆదిత్య రూంలో లేడు. ఆదిత్య లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే ఈ చలిని తట్టుకోలేకపోతున్నానంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో సమజైతా ఉంది. ఇంకొంచెం సేపుంటే మీకు ప్రమాదం. ఎట్లైనా రూంలో నుంచి బయటపడాలి. ఏం చెయ్యాలి అని ఆనంది కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ ఓపెన్ చేసి అక్కడున్న సెక్యూరిటీని పిలుస్తుంది ఆనంది. సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఇటురా. ఏవిటి మేడం? డోరెవరో లాక్ చేశారు. నేను ఆదిత్యగారు ఇక్కడే ఉండిపోయాము. నువ్వు జల్దీ వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యి. అలాగే మేడం అంటూ పరిగెడుతూ ఉంటాడు సెక్యూరిటీ. జీవన, అలేఖ్య సెక్యూరిటీకి ఎదురుపడి సెక్యూరిటీ, ఏమైంది అని అడుగుతారు. ఆనంది మేడం ఆదిత్యగారు గదిలో ఉండిపోయారు మేడం. మేడంగారు విండో దగ్గరికి వచ్చి చెప్పారు, ముందు డోర్ ఓపెన్ చెయ్యాలి. ఏ అంటే ఆదిత్య కూడా లోపలే ఉన్నాడా? అదే కదా జరిగింది. మేడం, ఏమైంది మేడం? కొంచెం సాయం పట్టుకో. సార్ని కారు వరకు తీసుకెళ్దాం. రండి సార్ అంటూ ఆదిత్ని కార్లో కూర్చోబెడతారు ఆనంది సెక్యూరిటీ. ఇంక జీవన, అలేఖ్య కూడా కారు దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. డోర్ ఎవరు లాక్ చేశారు? ఆదిత్య, నువ్వు లోపలే ఉన్నారా? అడిగిందానికి బదులివ్వు. జీవన, అది ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది అని చెప్తుంది. అసలే జ్వరంతో ఉన్న మనిషి వేడెక్కువైపోవడం వల్ల ఏమైందో చూడండి. ఆదిత్యకేమైంది? జ్వరం పెరిగిపోయింది. డ్రైవర్, కార్ హాస్పిటల్కి పోనీ. అలాగే మేడం, నేనూ వస్తాను అంటూ అలేఖ్య అంటుంది. ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. డ్రైవర్, పోనీ అంటుంది. ఏంటి జీవన ఇలా జరిగింది అని అలేఖ్య అడిగితే ఆదిత్య గదిలో ఉన్నాడని మనకి తెలీదు కదా అంటుంది. ఇప్పుడేం చేద్దాం అని అలేఖ్య అడిగితే దీన్ని కూడా మనకు అనుకూలంగా వాడుకోవాలి అని జీవన అంటుంది. ఎలా అని అలేఖ్య అడిగితే నేను చెప్తాను కదా అని జీవన అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. జీవన, ఎక్కడికి అని అలేఖ్య అడుగుతూ ఉన్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆదిత్యగారు, మీకేం కాదండి. ఈ మనిషేంది ఉన్నట్టుండి ఇట్లా అయిపోయారు?
ముందు డాక్టర్కి కాల్ చేసి ట్రీట్మెంట్కి రెడీ చేయమని చెప్పాలి అని ఆనంది డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్, నేను లాయర్ ఆనందిని మాట్లాడుతున్నాను. జరిగిందంతా డీటెయిల్గా చెప్పలేను. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా భర్తకి హెల్త్ బాగోలేదు. ఫీవర్ వచ్చింది. టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. గిప్పుడు దారిలో ఉన్నాము. మీ హాస్పిటల్కి తీసుకొనొస్తున్నాము అని చెప్తుంది. ఓకే ఆనందిగారు, నేను హాస్పిటల్లోనే ఉన్నాను. త్వరగా తీసుకురండి అని చెప్తాడు డాక్టర్. అట్లనే డాక్టర్ అంటుంది, డ్రైవర్ త్వరగా పోనివ్వు. ఆదిత్యగారు మీకేం కాదండి అని అంటూ ఉండగా కార్ ఆగిపోతుంది. డ్రైవర్, ఏమైంది? ఆదిత్యగారు, కాసేపట్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం, మీకేం కాదు. మేడం, కారు బ్రేక్డౌన్ అయింది. మరిప్పుడేంటి పరిస్థితి? క్యాబ్ బుక్ చేసుకోవాలి మేడం. కార్ కండిషన్లో ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి కదా. సారీ మేడం. సారీ ఏంటి సారీ? చూడు మనిషెలా వణికిపోతున్నాడో. ఆదిత్యగారికి ఏమైంది? సీరియస్గా వల్లే ఇప్పుడు నీకు గట్టిగా అయితది. సారీ మేడం, నేనేదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు చూడు ఎట్లయిపోతున్నారో అని బయటికి చూస్తుంది. కారు శివాలయం దగ్గరే ఆగి ఉంటుంది. శివయ్య, నువ్వు మమ్మల్ని ఇక్కడ్నే ఆపినావా? డాక్టర్, మీరు జల్దీ శివాలయం కాడికి వచ్చేయండి. ఈడ కారు ఆగిపోయింది. ఆదిత్యగారి పరిస్థితి అస్సలు బాలేదు. జల్దీ రండి. ఓకే ఆనందిగారు, ఇప్పుడే వస్తున్నాను. డ్రైవర్, సాయం పట్టు. ఆదిత్యగారిని మనం ఇంటికి తీసుకెళ్దాం అంటుంది. ఓకే మేడం. ఇంక డాక్టరొచ్చి ఆదిత్యని పరీక్షిస్తాడు. ఆనందిగారు, ఫీవర్ ఇంత సీరియస్ ఎందుకయిందనుకున్నాను? జరిగింది మీరు చెప్పాకే అర్థమైంది. ఇప్పుడు ఆదిత్యగారి పరిస్థితి ఎట్లుంది డాక్టర్? ఏం కాలేదని చెప్పాను. వైరల్ ఫీవర్ అనుకుంటాను. నేను ఇంజెక్షన్ ఇచ్చాను, సెలైన్ పెట్టాను, కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను. టెస్ట్కి పంపిస్తాను. మీరైతే తనని జాగ్రత్తగా చూసుకోండి. అఫ్కోర్స్ మీ హస్బెండ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. బట్ బీ కేర్ఫుల్. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్, ఇదిగోండి ఇక్కడ మెడిసిన్ పెట్టాను, అవి వాడండి. అలాగే డాక్టర్ అంటూ ఆదిత్యం చూసి ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఆనందిగారు, యూఆర్ ఎ స్ట్రాంగ్ లాయర్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. వైఫ్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. తప్పకుండా డాక్టర్, రిపోర్ట్స్ రాగానే మీకు కాల్ చేస్తాను. అలాగే ఆదిత్యగారికి తాగడానికేమైనా ఇవ్వండి. హెల్త్ బాలేనప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ డైవర్ట్ అవుతుంది. లేదంటే ఫీవర్ ఇంకా పెరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితొస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని రమ్మంటారా? అవసరం లేదు. పైగా ఆదిత్యగారు స్పృహలో లేరు. ఈ కండిషన్లో కదలిచడం కరెక్ట్ కాదు. కాస్త కోలుకోనివ్వండి. అలాగే డాక్టర్, ఏదేమీ అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్ అంటుంది. ఇంక ఆనంది డ్రెస్ మార్చుకుని ఆదిత్య దగ్గరికి వస్తుంది. అయ్యో, ఆదిత్యగారు వణికిపోతున్నారే. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? పెంచుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మా అనుబంధం. 7 అడుగులు నడిచినవాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపము వెలిగిస్తాడు. అతని హృదయము నాతిచరామి, అగ్నిహోత్రమే అఖడుకాము. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఆదిత్యగారు, పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, కాస్త సూప్ తాగి టాబ్లెట్ వేసుకుందురు లేవండి అంటుంది. నా వల్ల కావడం లేదానంది అంటాడు. ప్లీజ్ లేవండి, టాబ్లెట్ వేసుకోవాలి కదా, నా మాట వినండి, లేవండి అని ఆనంది ఆదిత్యని లేపి తనే స్వయంగా సూప్ని తాపిస్తుంది. ఇంక సునంద దగ్గరికి చైతన్య వచ్చి, ఏంటి మామ్ రమ్మన్నావ్ చెప్పు. ముందు నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కే కదా బయలుదేరుతున్నాను, పైపుల ఫ్యాక్టరీ ఆఫీస్కి కాదు, కేడీ గవర్నమెంట్స్ ఆఫీస్కి అని చెప్తుంది సునంద. అక్కడ చాలా పెద్దవాళ్లందరూ ఉన్నారు మామ్. నాలాంటోడికి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు అంటాడు చైతన్య. అక్కడంత పెద్దోళ్ళెవరున్నారా అని శశికాంత్ అడుగుతాడు. నువ్వన్నీ తెలిసి భలే అడుగుతావు డాడీ. కేడీ గవర్నమెంట్స్లో జీవన అని ఒక పెద్ద మనిషుంది. ఆమె పక్కన అలేఖ్యగారు అని ఇంకా పెద్ద మనిషుంది. వీళ్లందరి మధ్యలో టూజ్ రామానుజంగారు అని ఒక అన్నయ్యున్నాడు. చూడగానే అయ్యో పాపం అనిపించే అమాయకురాలులాంటి ఆనందీ మేడమున్నారు. ఇక చాలా ఆపరా. నేను అదే అనుకుంటున్నాను మామ్. అందుకే నేనే ఆఫీస్కి వెళ్లకుండా ఆగిపోదామనుకుంటున్నాను. మీ అన్నయ్య జ్వరంతో ఆఫీస్కి వెళ్లాడు. వెళ్ళొద్దురా అంటే వినలేదు. వెనకే తోడుగా నువ్వు వెళ్ళొచ్చు కదా మామ్. అక్కడ కొన్ని మొహాలు నేను చూడలేన్లే. మా ఆవిడ మొహం ఇంట్లో అయినా చూడక తప్పదు కదా. నేను మాట్లాడేది జీవన గురించి కాదు, ఇంకెవరి గురించైతే నాకెందుకులే. ముందు నువ్వు వెళ్తావా లేదా డాడీని వెళ్ళమని చెప్పు. రే చైతూ, మీ అమ్మ అడిగింది నిన్నురా, నన్ను కాదు. మీలో మీరిలా వాదులాడుకుంటూ కూర్చోండి. అక్కడ ఆదిత్య జ్వరంతో బాధపడుతూ ఉంటాడు మామ్. మనిషి బాగోకపోయినా మనసు బాగోకపోయినా వదిలేసేవాళ్లు ఇంట్లో ఉన్నారేమో కాని ఆఫీస్లో లేరు మామ్ అంటాడు చైతన్య. ఇంక తర్వాత సునంద ఆనంది ఆదిత్య ఉన్నచోటికి వస్తుంది కోపంగా. జీవన్ ఇంటికొచ్చి ఆనందిపైన లేనిపోని చాడీలని చెప్పి సునందని రెచ్చగొట్టి పంపించి ఉంటుందని అనిపిస్తోంది. ఆనంది, నా కొడుకుని నీ ఇంటికి తీసుకురావడానికి ఎంత ధైర్యం నీకు? ధైర్యం కాదత్తయ్యగారు, అవసరం. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు?
అత్తయ్యగారు, మీరు కాస్త నిదానంగా ఉంటే ఏం జరిగిందో అంతా చెప్తాను. నువ్వు చెపితే నేను వినడమేంటి? ఆది అంటూ సునంద ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. మేడం మేడం అని ఆనంది ఎంత చెప్పినా వినిపించకుండా నీకు చెప్పితే అర్థం కాదు అని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్యకి వాంటింగ్ వస్తుంది. వెంటనే ఆనంది ఆదిత్య దగ్గరకొచ్చి దోసెట్లో వాంటింగ్ చేసుకోవడం పట్టుకుంటుంది. అది చూసిన సునంద నిస్సాహిరాలిగా కనికరంగా చూస్తూ ఉండిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.